మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఒక నియోజకవర్గంపై చాలా ఆసక్తికరంగా చర్చించుకుంటుంది. అలాగే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తుంది. ఎందుకనంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది ఉంది. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేసరికి ఆంధ్ర సెటిలర్స్ అని, అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులని, అలాగే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఎక్కువ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి సందర్భం, అక్కడే నివాసం ఉంటారు. ఇలాంటి సందర్భంలో మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది. దానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే, మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వైపు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రానికి సంబంధించి, అలాగే పెద్దలు కూడా, ఢిల్లీ పెద్దలు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారట. దానికి సంబంధించి ఒక భిన్నమైనటువంటి చర్చ, ఒక ఆసక్తికరమైనటువంటి వాదన అనేది వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేది. ఇది వాస్తవమా కాదా అనేది కనుక ఒక్కసారి మనం అటు పక్కన పెడితే ఖచ్చితంగా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. 70% వరకు చెప్పొచ్చు ఆయన పోటీ చేయొచ్చు అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా, కాన్స్టిట్యున్సీగా మారింది జూబ్లీ హిల్స్. ఎందుకంటే మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఒక బలం ఉంది, ఒక మంచి క్యాడర్ ఉంది. కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి, ఈ 2 జిల్లాల్లో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఇటువంటి క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ, అలాగే స్వయంగా సోనియా గాంధీ చిరంజీవికి ఫోన్ చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయాలని అడిగారు, కోరారు, ఆఫర్ ఇచ్చారు అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో మంచి హాట్గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు చాలా దగ్గర సంబంధం ఉంది. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 288 స్థానాల్లో పోటీ చేశారు. సుమారు 18 స్థానాల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది, 18 చోట్ల గెలిచారు. దానికి సంబంధించి 2008 నుంచి 2011 వరకు పీఆర్పీ ప్రస్థానం బాగానే కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రాజకీయ సమీకరణాలు కానీ వేగంగా చాలా మారాయి. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎప్పుడైతే 2011లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారో దానికి బహుమతిగా చిరంజీవికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన సందర్భంలో ఆయన చాలా కాలం కాంగ్రెస్ పార్టీతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఆయన నడిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడిగా ఉన్నారు. అంటే యాక్టివ్గా పాల్గొనలేకపోయినప్పటికీ డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళటం, సోనియా గాంధీతో సమావేశం కావటం, రాహుల్ గాంధీతో ఒక మంచి సంబంధాలు కలిగి ఉండటం, ఇదంతా కూడా జరిగినటువంటి వ్యవహారమే. అయితే ఇటీవల కాలంలో చిరంజీవి జనసేనలోకి వస్తున్నారు, తమ్ముడు వెంట నడుస్తారు. పవన్ కళ్యాణ్తో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఒక అన్నదమ్ములుగా కాకుండా ఇంకా మంచిగా వారు ఫ్రెండ్స్గా కూడా ఉంటారు. రాజకీయంగా కూడా చిరంజీవి సలహాలు, సూచనలు పవన్ కళ్యాణ్ పాటిస్తూ ఉంటారు. ఆయన నేరుగా ప్రత్యక్షంగా పార్టీలో లేకపోయినా ఆయన మాత్రం అడుగుజాడల్లో నడుస్తారు. ఆయన ఏదైతే అడ్వైజ్ ఇస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు పవన్ కళ్యాణ్ అనేది మనకు తెలిసినటువంటి అంశమే. నిజంగా అలా జరిగింది కూడా. అయితే ఇటువంటి క్రమంలో ఇక్కడ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో అభ్యర్థి ఎంపిక అనేది అనివార్యమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపుగా 6 మంత్రులు ఎవరెవరికి ఎలా చేయాలి, ఏం చేయాలనే బాధ్యతను అప్పగించారు రేవంత్ రెడ్డి. చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ నియోజకవర్గం గురించి. ఇప్పుడు అక్కడ 2 పోటీ చేయాలని కోరినట్లు, దానికి సంబంధించి ఆ 2లో చిరంజీవి చాలా బెటర్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఒక మంచి సంబంధం ఉంది. అలాగే ఇటీవల కాలంలో
తన కోడలు ఉపాసనకు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్గా అవకాశం కూడా కల్పించారు. ముందు రోజు చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవటం, తర్వాత రోజు ఆ ప్రెస్ నోట్ బయటికి రావటం. దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీతో మెగా ఫ్యామిలీకి సంబంధాలు ఉన్నాయి అనేది అక్కడ మనకి అర్థమైపోయింది. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో చిరంజీవిని పోటీ చేయించాలి, ఆయన బరిలోకి దింపితే భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చు అనేది యోచిస్తుందంట, ఆలోచన చేస్తుంది అధిష్టానం. దీనికి సంబంధించి ఒక ఆఫర్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఎవరైతే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుస్తారో వారికి హోంమంత్రిగా అవకాశం కల్పిస్తాం క్యాబినెట్లో అని. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఎందుకనంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జూబ్లీ హిల్స్పై కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే అది మనం ఎలాగైనా గెలిచి తీరాలి, ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇలాంటి క్రమంలోనే అక్కడి నుంచి చిరంజీవి లేదా నాగార్జునను కూడా సంప్రదించినట్లు, ఆయన ఇంట్రెస్ట్గా లేనట్లు, దీనికి సంబంధించి ఇంకా చిరంజీవి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఎక్కడా కూడా నేను పోటీ చేయను అని చెప్పలేదని ఇలా ప్రచారం జరుగుతుంది. ఆయన నిజంగా పోటీ చేస్తారా? వాస్తవానికి జూబ్లీ హిల్స్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం ఆయన స్థాయికి తక్కువే. కానీ ఇక్కడ హై ప్రయారిటీ మంత్రివర్గంలోకి తీసుకుంటాం, అలాగే కీలకమైనటువంటి విభాగం హోంమంత్రిగా అవకాశం కల్పిస్తాం. ఇక్కడ ఇదే ఆలోచించాల్సినటువంటి అంశం. ఇప్పటికే గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ కానీ, అలాగే జూబ్లీ హిల్స్లో కొంతమంది ప్రముఖులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ బీసీ వాదం కానీ రకరకాలుగా ఇష్యూస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ నినాదం అనేది గట్టిగా జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి అని అజరుద్దీన్ సోనియాని కలవటం, రాహుల్ గాంధీకి అభ్యర్థించడం అంతా జరిగిపోయింది. ఇటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ సీటు గెలుచుకొని మన హావా అనేది కంటిన్యూ చేయాలి, దానికి సంబంధించి చిరంజీవి అయితే బెటర్ అనేది హైకమాండ్ కూడా ఈయన ప్రపోజల్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కానీ పరిస్థితులను ఆధారంగా చేసుకునే అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఏ పార్టీ అయినా అంతే, అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు పరిగణలోకే తీసుకుంటారు. సో ఇలాంటి క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రయత్నాలు ఈ విధంగా ఉంటే గులాబీ పార్టీ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ మాదే విజయం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అందరినీ కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్ళే విధానం కానీ, వారి కుటుంబం కానీ, సామాజిక సేవ చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన చాలా ఇదిగా ఉంటారు. అటువంటి ఆయన కాలమరణం చెందారు. సో ఇలాంటి సందర్భంలో వారి కుటుంబం నుంచి మాగంటి గోపీనాథ్ భార్య కానీ లేదా మాగంటి గోపీనాథ్ తమ్ముడు సోదరుడు కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది బలంగా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో గతంలో ఒక సంస్కృతి ఉండేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎవరైనా సరే ఇలా అకాల మరణం చెందితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక సానుభూతిపరమైనటువంటి ఆలోచన విధానంతో అక్కడ ఏ పార్టీ కూడా అభ్యర్థిని బరిలోకి దించే ఇది ఉండదు, నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే వారికి ఇచ్చేటువంటి ఒక గౌరవం కింద భావించేవారు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో బీఆర్ఎస్ ఆ ఆలోచనతో ఉంటే కాంగ్రెస్ ఈ ఆలోచనతో ఉంది. మధ్యలో మేము కూడా ఉన్నాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ, మేము కూడా అక్కడ పోటీ చేయబోతున్నాం, మా అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి వారు ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే చిరంజీవి ఒకవేళ అదే నిర్ణయం తీసుకొని ఓకే చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చాలా సమీకరణాలు వేగంగా మారుతాయి. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేసే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.